సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించారని చెప్పేసి ఒక మాట అంటున్నారు. మీరు అంటే ఉద్యోగస్తులను అంటువేయడానికి చేసే ఆ క్రూరమైన అంటే ప్రజా హక్కుల్ని కానీ లేకపోతే ఉద్యోగుల హక్కులు కానీ కారాసే ఆ చట్టాన్ని గురించి మీరేం చెప్తారు? నల్ల చట్టాల్లో ఒక చట్టం ఎస్మా, ఉద్యోగ కార్మిక వర్గాల హక్కులు నిర్వహించడం కోసం, వారి సమ్మెను నిషేధించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చి అనేక సార్లు కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గం మీద ప్రవేశపెట్టిన ఉద్యోగులు తిప్పుకొట్టింది. ఇవాళ అత్యవసర సేవల పేరుతో మరి అత్యవసర సేవలు అమలు చేయడం పేరుతో సమ్మెను నిషేధించడం అంటే అదే వాస్తవం అయితే ఈ ప్రభుత్వానికి అంతకన్నా సిగ్గుచేటు ఇంకోట్లేదు. ఇవాళ బడుగు జీవులు మహిళల మీద ఎస్మా ప్రయోగం అనేది సిగ్గుచేటు. సమ్మెను పరిష్కారం చేయకుండా ఒక చట్టం ద్వారా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా మహిళా లోకం కార్మిక వర్గం తిప్పుకొడుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనివల్ల వీళ్ళు అంగన్వాడీలో ఏ విధంగా స్పందిస్తారని భావిస్తున్నాను. 26 రోజులుగా అనేక రకాల ప్రయోగాలు చేశారు, దుష్ప్రచారాలు చేశారు, దాడులు చేస్తూ ఉన్నారు, అనేక వాటిని తిప్పుకొని నిలబడ్డారు. ఈరోజు ఎస్మా అనే ఒక చట్టం తీసుకొచ్చి మా మీద ప్రయోగిస్తే లొంగిపోయే పరిస్థితి లేదు. ఇవాళ చట్టాన్ని తిప్పుకోవడం కోసం కార్మిక వర్గం మొత్తం ఉద్యోగ వర్గానికి ఏ రకంగా అయితే స్ఫూర్తిగా ఉండే రకంగా ఈరోజు అంగన్వాడీ సాగుతూ ఉంది. తప్పనిసరిగా ఎస్మాని తిప్పుకొట్టి ఈరోజు వాళ్ళ సమ్మె కొనసాగిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నామండి మనం. మీ మీద ఎస్మా ప్రయోగించారని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం మేడం గారు? మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు. మేమేంటంటే గౌరవ వేతనం, అంగన్వాడీ వర్కరు, హెల్పరు, మినీ వర్కరు గౌరవ వేతనంతో ఈరోజు ఇది చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది అలాంటిది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించే విధంగా ఎస్మాలు ప్రయోగిస్తాము అంటే రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు, సలహాదారులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. పోనీ మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గుర్తించేసి ఆ తర్వాత మీరు ఎస్మాలు ప్రయోగిస్తారా ఇంకేం ప్రయోగిస్తారా అప్పుడు మీ ఇష్టం. మేము గ్రాట్యుటీ అమలు చేయండి అంటే మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడానికి చేతగాని ప్రభుత్వము అది మీకు వర్తించదు అని చెప్తున్నారు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. మరి అలాంటిది నిన్న మాకు అల్టిమేట్ జారీ 5 గంటలకల్లా అందరూ జాయిన్ అయిపోండి అన్నారు. మేము జాయిన్ అవ్వము, మా సమస్య పరిష్కారం అవ్వాలి, 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పి మేము జాయిన్ అవ్వకపోతే ఈరోజు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తల మీద ఎస్మా ప్రయోగిస్తా అని చెప్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి బుర్ర ఉందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. ఎస్మా ఎవరికి ప్రయోగిస్తారు? అంగన్వాడీ కార్యకర్తలకి, స్కీమ్ వర్కర్లకి కాదు నాయన, అది గవర్నమెంట్ ఉద్యోగులకే తప్ప మాకు అది వర్తించదు అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీ టీచర్ల గురించి మన పీడిఎస్ నాయకులు రవిచంద్ర గారు మాట్లాడతారు. చెప్పండి సార్, ఇప్పుడు గత నెల రోజుల నుంచి మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో భాగంగా వీళ్ళకి బాగా మంచి న్యాయం చేస్తా చెప్పేసి అన్నారు. కానీ ఆయన మాట తిప్పాడు. ఆయన దీని మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు? అంటే ఇప్పటికీ 26 రోజులు అవుతుంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఇంకో 6 రోజులు అయితే సుమారు నెల రోజులు. గత నెల 12వ తారీఖున సమ్మె ప్రారంభమైంది. 2 ప్రధానమైన డిమాండ్లు: 1 వేతనాలు పెంచాలి, 2 గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలి. ఈ రెండింటిని ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది. అంగన్వాడీలు సమ్మె బాటలో ఉన్నారు. సమ్మెని చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసింది. ఇప్పటివరకు 4 రౌండ్లు చర్చలు జరిగాయి. 2 దఫాలు మంత్రులతో చర్చలు జరిగాయి. ఈ 2 దఫాల్లో జరిగిన చర్చల్లో మంత్రులు చాలా స్పష్టంగా వేతనాలు పెంచము, గ్రాట్యుటీ అమలు చేయడం సాధ్యం కాదు, మీరు కోర్టుకు వెళ్ళండి గ్రాట్యుటీ కోసం అన్నారు. సుప్రీంకోర్టే తీర్పిచ్చి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పిన తర్వాత మళ్ళీ అంగన్వాడీలు కోర్టుకు ఎలా వెళ్తారు? కోర్టుకు వెళ్ళమని ప్రభుత్వం ఎలా చెప్తుంది? ఇది సరైనది కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంత్రులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమ్మె గురించి తెలియదని. మరి సమ్మె గురించి తెలియకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, సమ్మెని మీరు రోడ్లు ఎక్కకండి అని ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడించింది ప్రభుత్వం? అంటే ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలని ప్రభుత్వం పాటిస్తుంది. చాలా దుర్మార్గమైన వైఖరి. అంగన్వాడీలు కోరుకునేది గొంతెమ్మ కోరికలు కాదు, కనీస వేతనం ఇవ్వాలి. ఈరోజు గర్భవతులకి, బాలింతలకి అంగన్వాడీ సెంటర్స్లో పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్వాడీలకు ఉంది. అంగన్వాడీలు గత 40 ఏళ్ల నుంచి శ్రమ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా పెంచుతాము అనే హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆచరణలో విఫలమయ్యాడు.
చేయడం లేదు. పథకాల పేరుతో తాడేపల్లిలో బటన్ నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతూ ఒక బటన్ నొక్కాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేతనాలు పెంచకపోవడం ద్వారా గత 4.5 ఏళ్ల నుంచి చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల ఉద్యమానికి సానుకూలంగా స్పందించి వేతనాలు పెంచాలి, కనీసం 26,000 వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం కొన్ని 4 జీవోలు ఇచ్చింది, ఈ జీవోలు కాకుండా మిగతా వేతనాలు గ్రాట్యుటీ కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, నేను ఈసారి నుంచి యాక్చువల్గా మేము అధికారంలోకి వస్తే ఎక్కడ ఎటువంటి ఆందోళన లేకోకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఒక మాట అన్నారు. కానీ ఈరోజు చేసే ఆందోళన మీద ఆయన నిర్బంధకాండ విధిస్తున్నారు. మీరు చాలా దుర్మార్గమైన వైఖరి. 103,000 మంది అంగన్వాడీలు ఈరోజు సమ్మెలో ఉన్నారు. ప్రభుత్వం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలని వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా తాళాలు బద్దలు కొట్టి ప్రభుత్వమే తెరిపించింది మొన్న. కానీ ఎవరిని లబ్ధిదారులైన బాలింతలు కానీ, తర్వాత గర్భవతులను కానీ, చిన్నపిల్లలు కానీ తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెట్టి ఎందుకు అంగన్వాడీలను ప్రభుత్వం నిర్వహించలేకపోయింది అంటే ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వీళ్ళు సమ్మె చేస్తూ ఉంటే పోలీసులతోటి అరెస్టులు చేయించి కేసులు పెట్టి కనీసం సమ్మె చేయడానికి ఉన్న రాజ్యాంగ హక్కులను కూడా కాలు రాసే విధంగా జగన్ ప్రభుత్వం దమనకాండని విధిస్తుంది. చాలా దుర్మార్గమైన వైఖరి. 103,000 మంది అంగన్వాడీలు, వీళ్ళ మీద ఆధారపడిన 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి బటన్ నొక్కి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ ఉద్యమం పట్ల స్పందించాలి, 26,000 కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి ఈ అంగన్వాడీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం. కాదు అనేటువంటి విషయం కూడా మీరు గమనించాలి. మీ వాగ్దానాన్ని మీరే పాటించకపోతే మీ భాషలోనే మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టుకున్నారో మీ పాదయాత్రలో మీ భాషను ఒక్కసారి రిపీట్ చేసి చూసుకోమని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలీసుల ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపుతాము మేము అనే కంటే కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకొని పరిష్కారం చేయాల్సిందిగా న్యాయవాదులుగా మేము మిమ్మల్ని కోరుతాం. అంగన్వాడీల యొక్క నిరసన దీక్షని 24 గంటలు నిరాహార దీక్షని ప్రారంభించడానికి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఈ దీక్షను కూడా మేము ప్రారంభించడం గత డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీలు ఉద్యమాన్ని ప్రారంభించారు. నిన్నటి నుంచి 24 గంటల నిరాహార దీక్షను కూడా ప్రారంభించారు. వీళ్ళ కోరికలు ఏమి గొంతెమ్మ కోరికలు కాదు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని వీళ్ళు కోరుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనగా చేసినటువంటి వాగ్దానం తెలంగాణలో వాళ్ళు అంగన్వాడీలకు ఇచ్చేటువంటి జీతాల కంటే 1000 రూపాయలు మేము అదనంగా చెల్లిస్తామని చెప్పారు. కానీ 4.5 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు దానికి గతి లేని పరిస్థితులను గమనించాం. అదేవిధంగా సుప్రీంకోర్టు అంగన్వాడీలకు అనేకమైనటువంటి రాయితీలకు వాళ్ళు అర్హులు అనేటువంటి తీర్పులు చెప్పడం జరిగింది. వీటిని అమలు చేయమని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉంటే ఈ ఉద్యమాన్ని బలవంతంగా మేము ఆపేస్తామనో లేకపోతే పోలీస్ దౌర్జన్యం ద్వారా దీనిని పొందులు పిలుచుకుంటామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీరు చేసినటువంటి వాగ్దానాన్ని నిలుపుకునే దాన్ని మాత్రం ప్రయత్నం చేయట్లేదు. మరి వాగ్దాన భంగం చేసేటువంటి రాజకీయ నాయకులు ఏం చేయమన్నారు, చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మనకు చెప్పారు. ఎవరైతే వాగ్దానాలను భంగం చేస్తారో వాళ్ళని మోసగాళ్ళుగా మనం భావించాలని, వాళ్ళ కొట్టాలని కూడా ఆయన మనకి సలహా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మిమ్మల్ని మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ భాషలోనే మిమ్మల్ని మీరు ఎంత పెట్టుకున్నారో, మీరు ఎన్ని వాగ్దానాలు చేశారో, ఎన్ని వాగ్దాన భంగాలు చేశారో మీరు ఒకసారి మీ భాషలోనే ఒకసారి మీ వీడియోలన్నీ ఒకసారి చూసుకుని కళ్ళు తెరవడానికి కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరు చేయనటువంటి పనుల వల్ల, మీరు చేసినటువంటి వాగ్దాన భంగం వల్లే అంగన్వాడీలు ఈ రోజున ఈ దృష్టికి వచ్చి రోడ్ల మీద సమ్మెలు చేయాల్సి వస్తుంది. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. పోలీసుల ద్వారా ఈ ఉద్యమాన్ని ఆపలేదు. మీరు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయడం ద్వారానే ఉద్యమాలు లేకుండా చేయగలుగుతారని చెప్పి ఎప్పటికైనా కళ్ళు తెలిసి మీరు ఈ వాగ్దానాన్ని అమలు చేయండి అని చెప్పి న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తారు.